మొన్న నైట్ జరిగిన దాడుల్లో మన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద మన ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ డిఫెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని సక్సెస్ఫుల్గా 9 స్థావరాల మీద దాడి చేయడం అనేది యావత్ భారతదేశం మొత్తం దీన్ని హర్షం వ్యక్తం చేయాలి. ఉగ్రవాద సంస్థల మీద అన్ని దేశాలు కలిపి ముక్కంటిగా అంటే ఇక్కడ మన అంటే ఉగ్రవాద సంస్థలని పెంచి పోషించే దేశం ఏదైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, లేదా ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఉగ్రవాద సంస్థల మీద ఆకిరా సముద్రంలో ఉన్న దేశాలు మొత్తం ఏకతాటి మీదకి రావాలి. ఉగ్రవాద అనేది లేకుండా చేస్తే కానీ మన ప్రపంచ దేశాలు మొత్తం ఒక శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొంటాయి. ఎందుకనంటే డెవలప్మెంట్ జరుగుతున్న దేశాల మీద ఉగ్రవాద సంస్థలు రావడం, అలాగే రీసెంట్గా 23 మందిని ఇండియాలో వాళ్ళ మీద బలిగొనడం, 28 మంది మీద బలిగొనడం అన్నది చాలా దారుణాతి విషయం. ఎందుకంటే దాన్ని కూడా ఒక రకమైన చిత్రీకరించి చెప్పడం, మీరు హిందువులా లేదంటే కనుక ఇంకో కమ్యూనిటీనా అని అడిగి దాడులు చేయడం అన్నది, అది మీడియా చూపించడం అన్నది చాలా దౌర్భాగ్యమైన సిచ్యువేషన్గా మేము భావిస్తున్నాము. ఎందుకంటే దాడులు చేయడానికి వచ్చినోడు ఎవడైనా కానివ్వండి డైరెక్ట్గా దాడులు చేస్తాడు. దీన్ని కూడా ఈ దాడులు కూడా కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సో అలాంటిది ఏమీ కాకుండా పాకిస్తాన్ మీద దాడిని యావత్ అన్ని ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు మొత్తం కూడగట్టుకొని ఉగ్రవాద సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ దేశంలో అయితే ఉగ్రవాద సంస్థలు అన్నది ఉన్నాయో వాటిలన్నింటినీ మట్టుబడితే కానీ ఈ ప్రపంచ దేశాల ఐక్యత వర్ధిల్లిద్దని మా ఉద్దేశం.